హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్లో 2.4 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుందాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు ఐడెంటిటీస్ అనేటివి నీడ్ అవుతాయి. సో యూజ్ సూటబుల్ ఐడెంటిటీస్ టు ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. ఫస్ట్ వన్ x+4 ఇంటూ x+10. So our problem is x plus 4 into x plus 10. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి మనం. సో దీనికి కావాల్సినటువంటి ఐడెంటిటీ వచ్చేసి మనకు x ప్లస్ ఏ ఇంటూ x మైనస్ ఏ x ప్లస్ బి. So is x square plus a plus b into x plus ab. సో ఇక్కడ మనకు కావాల్సింది x వాల్యూ, a వాల్యూ, b వాల్యూ. సో హియర్ x is same x, a is ఇక్కడ a ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూ 4, b వాల్యూ is 10. సో ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నా కూడా మనం మైనస్ని కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే రైట్. సో ఈక్వల్స్ టు x ప్లస్ ఏ ఇంటూ x ప్లస్ బి, x+4 ఇంటూ x+10 ఉంది. సో దీన్ని మనం రాస్తే సరిపోతుంది. సో x స్క్వేర్ అన్నప్పుడు సేమ్ x ఈజ్ x, సో x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x. సో a 4 ప్లస్ 10, 4 ప్లస్ 10 ఇంటూ x ప్లస్ ab అన్నప్పుడు 4 ఇంటూ 10. సో ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 10 14x ప్లస్ 4 10s are 40. సింపుల్, ఇంత ఈ ప్రాబ్లము. సో నెక్స్ట్ ప్రాబ్లం, అవర్ సెకండ్ ప్రాబ్లం x ప్లస్ 8 ఇంటూ x మైనస్ 10. సో ఇక్కడ కూడా సేమ్ ఐడెంటిటీ రాసుకుంటాం. x ప్లస్ ఏ ఇంటూ x ప్లస్ బి ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab. సో హియర్ x ఈక్వల్స్ టు x, a ఈక్వల్స్ టు ఇక్కడ a వాల్యూ ఎంత 8, b ఈక్వల్స్ టు -10. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో x స్క్వేర్ ప్లస్ ఏ వాల్యూ ఈజ్ 8 ప్లస్ బి మైనస్ ఉంది కాబట్టి నేను ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, డైరెక్ట్గా -10 తీసుకుంటున్నా ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి. సో 8 ఇంటూ -10 ఈక్వల్స్ టు x స్క్వేర్ 8 మైనస్ 10 ఏమవుతుంది -2 అవుతుంది, ప్లస్ -2 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ -8 10s are 80 ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ -2x -80. ఓకే రైట్. సో ఇది ఫార్ములా. సో ఈ విధంగా సపరేట్ చేయాలి, లేదంటే ఆన్సర్లో కలిసిపోతుంది. రైట్. నెక్స్ట్ మరి థర్డ్ ప్రాబ్లం ఏంటి మనకు 3x ప్లస్ 4 ఇంటూ 3x మైనస్ 5. సో ఇక్కడ కావాల్సిన మనకు ఐడెంటిటీ ఏంటి x ప్లస్ ఏ ఇంటూ x ప్లస్ బి ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ a plus b into x
plus AB. So here x is 3x, A is plus 4, B is minus 5. చూడు, ఇది x అవుతుంది, ఇది A అవుతుంది, ఇది B అవుతుంది. సో వాల్యూస్ తీసుకున్నాం, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్, సో 3x హోల్ స్క్వేర్, ఇక్కడ x వాల్యూ మనకు 3x ప్లస్ a ప్లస్ b, a 4, ఇక్కడ మైనస్ 5, 4 మైనస్ 5 ఇంటూ x వాల్యూ 3x, సో x ప్లస్లో 3x ప్లస్ a ఇంటూ b, సో 4 ఇంటూ మైనస్ 5 ఈక్వల్స్ టు 3x హోల్ స్క్వేర్, సో 3 స్క్వేర్ 9, x స్క్వేర్. సో ప్లస్ 4 మైనస్ 5 మైనస్ 1 ఇంటూ 3x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 5 20 ఈక్వల్స్ టు 9x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 3 3x మైనస్ 20. సో ఇది మనకు ఫస్ట్ 3 మెయిన్ దాంట్లో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్. ఓకే స్టూడెంట్స్, మీరు నోట్ చేసుకోవాలంటే వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో ఓకే, నేను నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నా. ఇక్కడ మనకు సేమ్ ఫస్ట్ మెయిన్ క్వశ్చన్లోనే నెక్స్ట్ 4th క్వశ్చన్ ఉంది. ఇక్కడ దీనికి కావాల్సినటువంటి ఐడెంటిటీ యూజ్ చేయాలి. సో సింపుల్గా 4th క్వశ్చన్ y స్క్వేర్ ప్లస్ 3/2 ఇంటూ y స్క్వేర్ మైనస్ 3/2. ఇక్కడ సింపుల్గా మనకేముంది, ఫస్ట్ టర్మ్స్ సేమ్ ఉన్నాయి, సెకండ్ టర్మ్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. సో దీనికి కావాల్సిన మనకు ఐడెంటిటీ ఏంటి అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు a స్క్వయర్ మైనస్ b స్క్వయర్. సో ఇక్కడ a వాల్యూ ఈజ్ y స్క్వేర్, b వాల్యూ ఈజ్ 3/2. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్, సో a y స్క్వేర్ స్క్వేర్, a రాసుకున్నాం, దాని హోల్ స్క్వేర్ పెట్టుకున్నాం, మైనస్ b స్క్వేర్, b వాల్యూ 3/2 హోల్ స్క్వేర్, సింపుల్. సో y స్క్వేర్ హోల్ స్క్వేర్ 2 2 4 మైనస్ 3 స్క్వేర్ 9/2 స్క్వేర్ 4. ఓకే, కంప్లీటెడ్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ 3 మైనస్ 2x ఇంటూ 3 ప్లస్ 2x. ఇది కూడా సేమ్, ఫస్ట్ టర్మ్ సేమ్, సెకండ్ టర్మ్స్ సేమ్. సో a ప్లస్ b ఆర్ మైనస్ b సేమ్ ఇంటూ a మైనస్ b. మనకు మల్టిప్లికేషన్లో ఇది అటు ఇటు ఉన్నా కూడా ఆన్సర్ అనేది చేంజ్ అవ్వదు. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇక్కడ a వాల్యూ ఫస్ట్ నెంబర్ ఏంటి 3, b వాల్యూ సెకండ్ నెంబర్ ఏంటి 2x. మైనస్ని కన్సిడర్ చేసుకోకూడదు, ఎందుకంటే ప్లస్ ప్లస్ సరిపోతుంది, మైనస్ మైనస్ సరిపోతుంది. సో ఈక్వల్స్ టు a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ b అన్నప్పుడు 2x వచ్చింది కాబట్టి ఖచ్చితంగా విత్ ఇన్ బ్రాకెట్ కంపల్సరీ ఉండాలి, హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4x స్క్వేర్. సో ఇది సింపుల్గా దీని ఆన్సర్. ఓకే చిల్డ్రన్, సో ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. రైట్, ఓకే. నెక్స్ట్ మనకు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అంటే ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వితౌట్ మల్టిప్లైయింగ్ డైరెక్ట్లీ. సో మనకి ఈ విధంగా ఉంది అంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు అనుకుంటాము, కానీ డైరెక్ట్ మల్టిప్లికేషన్ కాకుండా
మనం ఏం చేయాలి, సమ్ ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ వన్ 103 into 107. So simply 103 is 100 plus 3. 107 is 100 plus 7. So ఇక్కడ ఫార్ములా x plus a into x plus b. ఐడెంటిటీ సేమ్ ఐడెంటిటీ ఇంతకుముందు యూజ్ చేస్తున్నదే x plus a into x plus b equal to x square plus a plus b into x plus ab. So here x equals to 100, a equals to 3, b equals to 7. So equal to, ఇంకొక బాక్స్ వేసేద్దాం. So x square 100 square plus a plus b 3 plus 7 into x, sorry x is 100 into 100 plus a into b, so 3 into 7 equals to 100 square 10,000. సింపుల్గా 1 స్క్వేర్ చేసి ఇక్కడ 2 జీరోస్కి 4 జీరోస్ పెట్టుకుంటే సరిపోతుంది. ప్లస్ 3 plus 7 10 into 100 1000 ప్లస్ 3 7s are 21. అడిషన్ చేస్తే 10,000 1000 11,000 21 11,021 కరెక్ట్. ఎస్. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. మరి సెకండ్ ప్రాబ్లం ఎట్లా చేయొచ్చు? సెకండ్ వన్, ఈ సెకండ్ ప్రాబ్లం ఏమి, 95 into 96. 95 100 plus 5 అవుతుంది, ఇదేమో 100 minus 4 అవుతుంది. సో 100 plus 5, sorry 100 minus 5, 100 100 minus 5 95, 100 minus 4 96. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే ఫార్ములా యూజ్ అవుతుంది. x ప్లస్ a ఇంటూ x ప్లస్ b ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab. సో ఇక్కడ x వాల్యూ ఏంటి 100, a వాల్యూ -5, b వాల్యూ -4. సో ఈక్వల్స్ టు x స్క్వేర్ 100 స్క్వేర్ ప్లస్ a ప్లస్ b -5 -4 ఇంటూ x 100 ప్లస్ ab అంటే ఏమి -5 ఇంటూ -4 ఈక్వల్స్ టు 100 స్క్వేర్ 10,000 ప్లస్ -9 ఇంటూ 100 minus into minus plus, so 5 4s are 20, plus into plus plus 20 equals to 10,000 minus 900 plus 20. So 10,000 plus 20, 10,020 అవుతుంది. ఇందులో నుంచి 900ని మైనస్ చేస్తే 0 2 10 minus 9 1 9. So 9120 is the answer. Okay.
సో మనకు ఇక్కడ కూడా 100 స్క్వేర్ అంటే బ్రాకెట్లోనే ఉంటే బెటర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 104 ప్లస్ 96. థర్డ్ వన్ 104 plus 96 equals to 100 plus 4 100 minus 4. 100 plus 4 into 100 minus 4. సో మనకు యూజ్ అయ్యేటువంటి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ a plus b into a minus b equal to a square minus b square. Simple formula. A is 100, b is 4. So equals to 100 square minus 4 square. 100 square is 10,000 minus 4 square 60. సో ఇక్కడ మనం ఏం చేయాలి? 10,000ని 60ని సబ్ట్రాక్ట్ చేయాలి. 60 10 minus 6 4 9 ఉంటుంది. 9 minus 8 9 9 equals to 9,984. ఓకే రైట్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ కూడా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? రైట్. థర్డ్ క్వశ్చన్ ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ యూజింగ్ అప్రాప్రియేట్ ఐడెంటిటీ. ఐడెంటిటీ యూజ్ చేసి ఈ 3 యొక్క ఆల్జిబ్రా యొక్క ఎక్స్ప్రెషన్స్ని మనము ఫ్యాక్టరైజ్ చేయాలి. సో ఫస్ట్ వన్ తీసుకుందాం. నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6xy ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఒక స్క్వేర్ ఫామ్లోకి తెచ్చుకుంటా. 9x స్క్వేర్ 9 ఈజ్ 3 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో 3x హోల్ స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ ఇది కొంచెం గ్యాప్ ఇద్దాం. ప్లస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ వచ్చింది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం మనకు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉన్నప్పుడు 2ab రాసుకుంటే మనకు ఇక్కడ ఈ నెంబర్ దీనికి మ్యాచ్ అవ్వాలి. ఆ విధంగా చేద్దాం. 2 ఇంటూ ఏ 3x ఇంటూ బి వై. ఇప్పుడు చెక్ చేద్దాం. 2 3s are 6 x ఇంటూ వై xy 6xy మ్యాచ్ అయ్యి రైట్. సో ఇక్కడ ఏమంటే మనకి ఇలాంటి ఫామ్ ఉంది, మనం దీన్ని రాసుకోవాలి. సో ఈక్వల్స్ టు ఇక్కడ ఏ అంటే ఏమవుతుంది 3x, బి అంటే వై. సో ఏ ప్లస్ బి 3x ప్లస్ బి వై హోల్ స్క్వేర్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి 3x ప్లస్ వై ఇంటూ 3x ప్లస్ వై. ఎందుకు ఫ్యాక్టరైజ్ అన్నాడు కాబట్టి మనము 2 ప్రోడక్ట్స్గానే రాయాలి. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ వన్ ఏంటి? 4y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 1. దీన్ని కూడా సేమ్ ఇదే వేలో చేద్దాం. 4y హోల్ స్క్వేర్ 4y స్క్వేర్ అంటే 4y 2y 2 స్క్వేర్ y స్క్వేర్ 2 స్క్వేర్ y స్క్వేర్ 2y హోల్ స్క్వేర్. కొంచెం గ్యాప్ ఇద్దాం. ప్లస్ 1 అంటే 1 స్క్వేర్. సో 2ab రావాలి. 2a 2y ఇంటూ బి 1. సో 2 2s are 4 ఇంటూ 1 4y సరిపోయింది. సో ఇక్కడ మనకి ఏమి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీని యూజ్ చేయొచ్చు. సో ఏ 2y మైనస్ బి 1 హోల్ స్క్వేర్. సో
2y minus 1 into 2y minus 1. సో ఇక్కడ ఏ ఏమి 2y b 1. ఓకే రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ వన్, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై 100. ఇది ఇంకా సింపుల్గా చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ y బై 100ని 10 స్క్వేర్ రైట్స్ కాబట్టి y బై 10 హోల్ స్క్వేర్ వస్తున్నా. సో మనకు తెలుసు ఇక్కడ ముందు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఉంది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈక్వల్స్ టు ఏ ఎక్స్ ప్లస్ వై బై 10 ఇంటూ ఎక్స్ మైనస్ వై బై 10. ఓకే ఓకే చిల్డ్రన్, ఇది థర్డ్ మెయిన్ క్వశ్చన్లో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్. ఓకే రైట్. మరి ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్పాండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీ. సో ఈ మూడిటికి యూజ్ అయ్యేటువంటి ఐడెంటిటీ ఏంటి? ఇక్కడ ఎక్స్వైలు ఉన్నాయి కాబట్టి నేను ఏ ప్లస్ బి ప్లస్ సి రాస్తా, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సో అన్ని ప్రాబ్లమ్స్కి ఈ సేమ్ ఐడెంటిటీ రాసుకోండి. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ ఏ ఏమవుతుంది? ఫస్ట్ ప్రాబ్లంలో ఏ ఈక్వల్ టు ఎక్స్ అయింది, బి ఈక్వల్స్ టు 2y, సి ఈక్వల్స్ టు 4z. ప్రతి ప్రాబ్లంలోనూ ఈ ఫార్ములా రాసిన తర్వాత దీన్ని రాసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి? ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4z హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఏ స్క్వేర్ అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2y హోల్ స్క్వేర్, ఏం చేయడం లేదు, సబ్స్టిట్యూషన్ ఒకటి చేస్తున్నాం, ప్లస్ సి స్క్వేర్ అంటే 4z హోల్ స్క్వేర్ ప్లస్ 2ab ఏ ఇంటూ బి ఎక్స్ ఇంటూ 2y ఇంటూ ఎక్స్ ఇంటూ 2y ప్లస్ 2bc 2 ఇంటూ బి 2y ఇంటూ సి 4z ప్లస్ 2ca సి 4z ఇంటూ సి ఏ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సింపుల్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ 4y స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 16 z స్క్వేర్ ప్లస్ 2 2s are 4xy ప్లస్ 2 2s are 4 4 4s are 16yz ప్లస్ 2 4s are 8zx. ఓకే రైట్. మరి సెకండ్ ప్రాబ్లం చేద్దామా? సెకండ్ వన్లో కూడా ఫస్ట్ ఈ ప్రాబ్లం ఐడెంటిటీ రాసుకోండి. దాని తర్వాత ఏ వాల్యూ 2x అవుతుంది, బి వాల్యూ సెకండ్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ని కూడా తీసుకోవాలి, -y, సి వాల్యూ z. ఎందుకంటే ఇక్కడ ఫార్ములాలో అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్లు ఏవైనా చేంజ్ అయితే అవి ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం 2x minus y plus z whole square equals to a square అంటే 2x whole square plus b square minus y whole square
ప్లస్ సి స్క్వేర్ అంటే జెడ్ స్క్వేర్ ప్లస్ 2a 2x ఇంటూ బి మైనస్ వై ఉంది కాబట్టి విత్ ఇన్ బ్రాకెట్ కంపల్సరీ వేద్దాం ప్లస్ 2yz ఆర్ బీసీ 2ab అయిపోయింది 2bc బి మైనస్ వై ఇంటూ సి జెడ్ ప్లస్ 2ca 2c అంటే జెడ్ ఏ అంటే 2x సో ఈక్వల్స్ టు 4x స్క్వేర్ 2 స్క్వేర్ x స్క్వేర్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది ప్లస్ y స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఒకటి ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4xy ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2yz ప్లస్ 2 2s are 4zx సో దీంతో ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ థర్డ్ వన్లో ఏ వాల్యూ మైనస్ 2x బి వాల్యూ 3y సి వాల్యూ 2z ఓకే రైట్ సో మైనస్ 2x ప్లస్ 3y ప్లస్ 2z హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏ స్క్వేర్ ఏంటి మైనస్ 2x హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3y హోల్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2z హోల్ స్క్వేర్ ప్లస్ 2ab ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ 2x మైనస్ 2x ఇంటూ బి 3y ప్లస్ 2bc b 3y ఇంటూ సి 2z ప్లస్ 2ca సి వాల్యూ 2z ఇంటూ ఏ వాల్యూ మైనస్ కాబట్టి మైనస్ 2x కాబట్టి బ్రాకెట్లో పెట్టుకుంటాం ఈక్వల్స్ టు మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది 2 స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9y స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4z స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై చేయాలి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4 4 3s are 12xy ప్లస్ 2 3s are 6 6 2s are 12yz ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4 4 2s are 8xz ఓకే కంప్లీట్ సో ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం మూడింటిని కూడా ఫోర్త్ క్వశ్చన్లో సాల్వ్ చేసినాము ఇంకా మనకు ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి సో ఓకే రైట్ నెక్స్ట్ ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ మూడింటిని చేయడానికి కూడా అదే ఫార్ములా కావాలి కాబట్టి నేను మళ్ళీ రాస్తున్నా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఓకే సో ఫస్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో ఈ ఫార్ములా ప్రతిదానికి రాయాల్సి వస్తుంది ఏ వాల్యూ ఏ ఈక్వల్స్ టు 3a బి ఈక్వల్స్ టు మైనస్ 7b సి ఈక్వల్స్ టు మైనస్ సి సో 3a మైనస్ 7b మైనస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే 3a హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
plus b minus 7b whole square plus c square, c value ikkada minus c, so c square plus 2 into ab 3a into minus 7b ikkada a plus 2bc b minus 7b into c minus c plus 2ca, c value minus c into a value 3a equals to 3a whole square 9a square ikkada minus c square chesina plus vastundi 7 square 49 b square plus c square is c square minus into plus minus 2 3 are 6 6 7 are 42 ab. Next minus into minus plus, so plus into plus plus 2 7s are 14 bc. Next plus into minus minus 2 3s are 6 ca 6 ca. సో దీంతో మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో సెకండ్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం. సో ఫిఫ్త్ ప్రాబ్లంలో ఇక్కడ ఏ వాల్యూ మైనస్ 2x, బి వాల్యూ ప్లస్ 5y, సి వాల్యూ మైనస్ 3z. సో మైనస్ 2x ప్లస్ 5y మైనస్ 3z హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a square minus 2x whole square plus b square అంటే 5y whole square plus c square అంటే minus 3z whole square plus సో a square b square c square అయిపోయింది 2ab చేయాలి. సో ప్లస్ 2 a వాల్యూ మైనస్ 2x ఇంటూ b 5y ప్లస్ 2 bc b value 5y into minus 3z plus 2 ca c minus 3z a value minus 2x ఈక్వల్స్ టు మనకు సబ్స్టిట్యూషన్ చేసేది వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ plus 5 square 25y square minus into minus square is a plus 3 square 9z square. So plus into minus minus 2 2s are 4 4 5s are 20xy. And next ikkada minus undi minus into plus minus 10 3s are 30 30yz minus into minus plus plus into plus plus 2 3s are 6 6 2s are 12 zx. సో దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఫిఫ్త్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సిక్స్త్ ప్రాబ్లం కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను నెక్స్ట్ పేజ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఉన్నటువంటి సిక్స్త్ ప్రాబ్లం మనకి ఏంటి అంటే वन बाई फोर ए माइनस 1 by 2 b प्लस 1 होल स्क्वायर. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి ఐడెంటిటీ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ అయినా ఇదైనా సేమ్. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ plus c square plus 2ab plus 2bc plus 2ca. So simply a equals to first one 1 by 4 a comma b equals to minus 1 by 2 b c equals to plus 1. So మనం చేయాల్సింది ఏంటి 1 by 4 a
minus 1/2b plus 1 whole square equals to ఇక్కడేమి a square కదా. సో 1/4 a whole square ప్లస్ b అన్నప్పుడు minus 1/2 b whole square ప్లస్ c square అంటే 1 square ప్లస్ 2 ab a into b 1/4 a into minus 1/2 b plus 2 bc b minus 1/2 b into c value 1 plus 2 ca c value 1 into a value 1/4 a. సో ఇక్కడ చూడండి 1 square 1 4 square 16 సో 1/16 a square మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది 1 square 1 2 square 4 ప్లస్ 1/4 b square ప్లస్ 1 square 1 సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ సింపుల్గా క్యాన్సిలేషన్ 2 ఈ 2 క్యాన్సిల్ చేస్తాం. సో ab/4 అండ్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ b. నెక్స్ట్ 2 1 is 2 2 2s are 4 ప్లస్ 1/2a సో a/2 రాసుకోవచ్చు. సో సింపుల్గా 1 into a square/16 ప్లస్ b square/4 ప్లస్ 1 మైనస్ ab/4 మైనస్ b ప్లస్ a/2. ఇక్కడ మనకు అన్ని అన్లైక్ టర్మ్స్ వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా, అందుకని మనము అక్కడితో స్టాప్ చేస్తున్నాం. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా. 4th క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే a+b+c హోల్ స్క్వేర్ ఐడెంటిటీ అనేది మనకు రావాలి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 5th క్వశ్చన్ ఫ్యాక్టరైజ్ అన్నాడు. సో ఇది కూడా సేమ్ అదే ఫార్ములా యూజ్ చేసి చేయాలి. 5th క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు, మామూలుగా మనకేమి a+b+c హోల్ స్క్వేర్ ఈక్వల్స్ ఏమవుతుంది a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అనేది a+b+c హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అంటే మనకు ఇదంతా ఇచ్చినాడు, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్గా ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, 4x² ప్లస్ 9y² ప్లస్ 16z² ప్లస్ 12xy మైనస్ 24yz మైనస్ 60xz. దీన్ని ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. 4x హోల్ స్క్వేర్ అంటే 4ని 2 స్క్వేర్ అయ్యచ్చు. సో 2x హోల్ స్క్వేర్ అయ్యచ్చు ప్లస్ 3y హోల్ స్క్వేర్, ఇక్కడ 4 స్క్వేర్ కాబట్టి 4z హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. దీని ప్రకారము మనకు a అంటే 2x, b అంటే 3y, నెక్స్ట్ c అంటే 4z. ఇంకా మనం ఒకటి తప్పు చేస్తున్నాము ఏంటి, ఇంకా చేయాల్సింది తప్పు కాదు, ఈ మైనస్ని కన్సిడర్ చేసుకోవాలి. మైనస్ అనేది ఏ ఇంగ్లీష్ లెటర్ వచ్చినప్పుడు వస్తుంది, y దగ్గర వస్తుందా అన్నో, జెడ్ కామన్గా వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. సో మనకు జెడ్ వాల్యూ మైనస్ ఉండాలి. సో 4z కాదు మైనస్ 4z అనేది గుర్తుపెట్టుకోవాలి. సో 2ab 2x ఇంటూ 3y ఇంటూ 2x ఇంటూ 3y ప్లస్ 2bc 3y ఇంటూ మైనస్ 4z ప్లస్ 2ca c మైనస్ 4z a 2x
సో ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. 2 2s are 4, 4 3s are 12xy. కరెక్టా? రైట్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2 3s are 6, 6 4s are 24yz. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2 2 4s are 8, 2s are 16zx, xz. సో సింప్లీ వీ కెన్ రైట్ a అంటే 2x ప్లస్ b అంటే 3y ప్లస్ c అంటే -4z హోల్ స్క్వేర్. సో ఇది ఫ్యాక్టరైజేషన్ కాబట్టి 2x ప్లస్ 3y మైనస్ 4z ఇంటూ సేమ్ 2x ప్లస్ 3y మైనస్ 4z. ఓకే రైట్. కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న క్లియర్ మైండ్తో కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఐడెంటిటీని సులభంగా యూజ్ చేయగలిగితే ప్రతి ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. సో మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా? రైట్. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాబ్లమే యూజ్ చేయాలి, ఐడెంటిటీనే యూజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక రూట్ అనేది వచ్చింది. సో సింపుల్ ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ 2x హోల్ స్క్వేర్ రాయలేము. 2xని ఒక పర్ఫెక్ట్ నెంబర్ స్క్వేర్గా రాయలేము కాబట్టి దాన్ని ఏం చేద్దాం? √2 హోల్ స్క్వేర్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనకి ఏం కావాలి? x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఈ ఐడెంటిటీ కావాలి. కాకపోతే మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఇది, మనం రాయాల్సింది ఇది. సో రైట్. మనకు 2 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో 2 అనేది స్క్వేర్ చేయాలంటే √2ని యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చినారో రాసుకుందాం. ఏమి ఇచ్చారు? 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8z స్క్వేర్. ఇక్కడ కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. మైనస్ 2 √2xy ప్లస్ 4√2yz మైనస్ 8xz ఈక్వల్స్ టు, ఇక్కడ సింపుల్గా 2 అంటే √2 హోల్ స్క్వేర్ కదా. సో 2 ప్లేస్లో √2 హోల్ స్క్వేర్ యూజ్ చేస్తున్నాం. సో x స్క్వేర్ ఉంది కాబట్టి √2x హోల్ స్క్వేర్. వై స్క్వేర్ ప్రాబ్లం లేదు, వై స్క్వేర్. 8ని కూడా మనము 4 × 2 కదా. సో 4 × 2, 4√2ని స్క్వేర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 2 స్క్వేర్ √2 స్క్వేర్ అవుతుంది. అంటే 2√2 హోల్ స్క్వేర్ రాయొచ్చు 8ని. సో 8. సో 8 ప్లేస్లో 2√2 హోల్ స్క్వేర్ అంటాం ప్లస్ 2√2 హోల్ స్క్వేర్ విత్ జెడ్ హోల్ స్క్వేర్. ఇంకొకటి ఇక్కడ మైనస్ అనేది వచ్చింది కదా. మైనస్ అనేది జెడ్ దగ్గర లేదు, ఎక్స్ దగ్గర మాత్రమే ఉంది, ఎక్స్ ఉన్నటువంటి చోట. సో ఎక్స్ వాల్యూలో మనం మైనస్ ఉండాలి, మనం మైనస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఎక్స్ వాల్యూ మైనస్ √2x, వై వాల్యూ సేమ్ వై, జెడ్ వాల్యూ 2√2z రైట్ ప్లస్ 2xy. సో ఫస్ట్ సెకండ్ మైనస్ √2x ఇంటూ వై. సో ఇక్కడ ఉంది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకుందాం, ఈజీ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా. ప్లస్ 2yzy సేమ్ వై, జెడ్ ఏంటి 2√2z ప్లస్ 2zx z 2√2z ఇంటూ x మైనస్ √2x. ఇది విత్ ఇన్ బ్రాకెట్. దీన్ని ఏం చేద్దాము, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇది వర్క్ యూజ్ అయ్యే వర్క్ కాబట్టి సైడ్లో పెడతాం. ఈక్వల్స్ టు
ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఉంది, 2ab ఉంది, 2bc ఉంది, 2ca ఉంది. ఒకసారి చెక్ చేద్దామా? రైట్, ఇవి ఓకే, ఇది కన్ఫర్మ్, డౌట్ లేదు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2√2x 2√2xy, అన్ని ప్లస్లే కాబట్టి 2 2s are 4√2yz 4√2yz. ఇక్కడ √2 మల్టిప్లై సెట్ 2 అవుతుంది. 2 2s are 4, 4 2s are 8 zx. సింపుల్, సూపర్. సో మనకి ఏం కావాలి? x ప్లస్ y ప్లస్ zx మైనస్ √2x ప్లస్ y ప్లస్ z అన్న ప్లేస్లో 2√2z హోల్ స్క్వేర్. సో మనకు కావాల్సిన ఆన్సర్ మైనస్ √2x ప్లస్ y ప్లస్ 2√2z ఇంటూ మైనస్ √2x ప్లస్ y ప్లస్ 2√2z. ఓకే రైట్. దీంతో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫిఫ్త్ క్వశ్చన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో మిగతా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాం. సో దీనికన్నా అన్నిటికంటే ముందు ఫస్ట్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ని నేర్చుకోవాలి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్.